ప్రస్తుతం యువత ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. అందరిలానే చదువు ఆపై ఉద్యోగం, అధికారులతో తిట్లు, టైం టు టైం క్లాక్తో పరిగెట్టడం వారికి నచ్చడం లేదు. చేసే పనిలో కొత్త కాన్సెప్ట్ ఉండాలనుకుంటున్నారు. బిజినెస్ అయితే బెస్ట్ అంటూ ఎక్కువ మంది యువకులు ఆ వైపే మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్లో ఫుడ్ ఇండస్ట్రీకి క్రేజ్ పెరగడంతో ఎక్కువగా యువత దానిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్లో ఫుడ్ క్లాత్ ఇండస్ట్రీస్ కి క్రేజ్ పెరిగింది. దీంతో ప్రస్తుతం యువత ఆ బిజినెస్ల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న మోడర్న్ కల్చర్ కి తగ్గట్టుగా ఫుడ్ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిగ్రీ పీజీలు చేసిన యువత రెగ్యులర్ జాబ్స్ చేయకుండా ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మంచి లాభాలు పొందడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. స్టార్టప్ మిల్క్ షేక్, పిజ్జా, బర్గర్ లాంటి వాటితో పాటు ఫారిన్ ఫుడ్స్ కి ఇండియన్ టేస్ట్ జోడించి తక్కువ ధరకే కొత్త రుచులు హైదరాబాదీలకు పరిచయం చేస్తున్నారు. నాకైతే ప్యాషన్ ఇది. ఐ వాంట్ టు వర్క్ ఇన్ ఎ ఫుడ్ ఇండస్ట్రీ లైక్ ఎ కుక్. అంటే నాకు సజెస్ట్ చేయడం కానీ, ఒకవేళ తెలియకపోతే నేర్పివ్వడం, అలా చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. అలా అని చెప్పి నేను ఫస్ట్ దానికే ప్రిపేర్ చేస్తాను. కస్టమర్స్కి కూడా మోస్ట్లీ నేను ఇక్కడ తాగి వెళ్ళే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ రివ్యూస్ తీసుకుంటాను. చాలామంది యూత్కే ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాను. అలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు అలా చేయాలి. ఒకవేళ మీకు థిక్ షేక్ రావడం కాకపోతే నాకు అడగండి, నేను చెప్తాను. మిల్క్ సాఫ్ట్నెస్ అనేది, హార్డ్నెస్ అనేది మా షేక్స్ డిఫరెంట్ కేటగిరీ. టేస్ట్ అయిన ఫుడ్ అందించడంతో పాటు షాప్ చూడడానికి కలర్ఫుల్ గా, నీట్ గా ఉండేలా చూసుకుంటున్నారు యువ వ్యాపారస్తులు. దీంతో కస్టమర్లు తమకు అట్రాక్ట్ అవుతారని, మళ్లీ తమ హోటళ్లకు వస్తారని వారు భావిస్తున్నారు. మంచి ఫుడ్ తో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు యువ వ్యాపారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకు హెజల్నట్ అని ఉంటుంది, హెజల్నట్ అండ్ చాక్లెట్ అని ఉంటుంది. అది 101% మీరు కంపల్సరీ ఇక్కడికి వస్తే టేస్ట్ చేయాల్సిందే. లెమనేట్స్కి వచ్చేసరికి హెజల్నట్ కోల్డ్ కాఫీ నా ఫేవరెట్. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా, నా ఫ్రెండ్స్ అటు వచ్చినా కూడా వాళ్ళు రాగానే నాకు ఇచ్చేస్తారు. ఇట్లా అంత రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ నేను. సో మీరు ఇక్కడికి వచ్చిన ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా 101% మీరు సాటిస్ఫై అవుతారు. అంటే అంత బాగుంది. చాలా వరకు యూత్ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉన్నాయి. కానీ ఇది చూడండి మీరు పర్టికులర్గా, ఈ ఫొటోస్ చూడండి మీరు ఇక్కడ, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. సో మీరు ఇక్కడ మొత్తం చాలా ట్రెండీ లుక్ ఉంటుంది మీకు. మొత్తానికి యువత కొత్త ఆలోచనలతో ఫుడ్ బిజినెస్ లో బాగా రాణిస్తోంది. మారుతున్న వ్యాపార ధోరణులకు అనుగుణంగా ఫుడ్ ఇండస్ట్రీలో వృద్ధి సాధిస్తున్నారు. యూత్ డిఫరెంట్ గా ఆలోచిస్తోంది. చదువు ఏమైనా ఫుడ్ ఇండస్ట్రీస్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. మొత్తానికైతే బిజినెస్ వైపు మక్కువ చూపుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో స్వీటీ, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.